టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ డబ్బు కట్టలన్నీ కూడా ఫేక్ నోట్స్. ఎస్, ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టుకు సంబంధించిన వార్త ఇది. వికారాబాద్ లో జరిగింది ఘటన. తాండూరులో 7,95,000 నకిలీ నోట్లను సీజ్ చేశారు అధికారులు. నిందితులను అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న చంద్రయ్య, జగదీష్, వీర వెంకట్రమణ, శివకుమార్ ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ముఠాలో కొందరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు కూడా గుర్తించారు. తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్, ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనము రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్. ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు కౌంటర్ ఫిట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది. జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఈ మల్లంపేట బాచుపల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటర్ అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ 500 రూపీ కరెన్సీ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడము, తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులకు పబ్లిక్ అందరికి కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్ లో ఒరిజినల్ నోట్స్ తో కలిపి ఇచ్చేస్తున్నారు.